సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో చెంచల్గూడ జైలుకు కాసేపట్లో తరలించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు చెంచల్గూడ జైల్లో ఉండనున్నారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ A11 గా ఉన్నారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష సాక్షి కాదని హైకోర్టులో వాదనలు వినిపించారు లాయర్లు. 105 సెక్షన్ అల్లు అర్జున్ కు వర్తించదని ఆయన తరపు లాయర్లు వాదించారు. అయితే ముందస్తు సమాచారం లేకుండానే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వచ్చారని పోలీసుల తరపు లాయర్లు వాదించారు. ర్యాలీగా రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని కోర్టుకు చెప్పారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించింది కోర్టు. చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని కోర్టుకు సమర్పించారు అల్లు అర్జున్ తరపు లాయర్లు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సదానందం అందిస్తారు. శ్రవంతి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు కి రీచ్ అయ్యారు. సో చెంచల్గూడ జైలు కి పోలీసులు నాంపల్లి కోర్టు తీర్పిచ్చిన తర్వాత, అంటే రిమాండ్ పాటు రిమాండ్ ఇస్తూ నాంపల్లి కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పోలీసులు అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. సో కాసేపటి క్రితమే జైలుకు రీచ్ అయ్యారు. సో మరోవైపు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అల్లు అరవింద్ కానీ, లేకపోతే త్రివిక్రమ్ కానీ, అల్లు శిరీష్ కానీ, బన్నీవాస్ వాళ్ళంతా కూడా కాసేపటి క్రితమే ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలు వరకు వెళ్లారు. సో అక్కడి నుంచి వాళ్ళకు లోపలికి అల్లో ఉండదు కాబట్టి ఎవరికి కూడా, సో అక్కడి నుంచి వాళ్ళు తిరిగి మళ్ళీ అల్లు అర్జున్ ఇంటికి జూబ్లీ హిల్స్ కి వాళ్ళంతా కూడా చెంచల్గూడ జైలు నుంచి వెళ్ళిపోతున్నారు. సో ఇటు మరోవైపు అల్లు అర్జున్ కి సంఘీభావంగా వచ్చినటువంటి ఫ్యాన్స్ కూడా యాక్చువల్ గా అతన్ని అరెస్ట్ చేయగానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ చేరుకున్నారు. అక్కడ కొంచెం హడావిడి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి మెడికల్ టెస్ట్ల కోసం గాంధీ హాస్పిటల్ తో తీసుకెళ్లిన తర్వాత అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఆ చుట్టుపక్కల రానివ్వలేదు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇటు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఇక్కడ కూడా అతన్ని తీసుకొచ్చే ముందు, అల్లు అర్జున్ తీసుకొచ్చే ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ 2 గేట్స్ కూడా క్లోజ్ చేసి ఈ చుట్టుపక్కలకు ఎవరిని రాకుండా చేశారు. సో నాంపల్లి కోర్టు లోపలి కూడా ఎవరిని అలో చేయలేదు. సో ఇక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఫ్యాన్స్ కూడా ఎవరిని రాకుండా చూశారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. సో ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చెంచల్గూడ జైలుకి అయితే తీసుకెళ్లారు. సో మరోవైపు ఇక్కడ నాంపల్లి కోర్టులో కూడా ఈ రిమాండ్ పైన చాలా సేపు, సుమారు గంటకు పైగా వాదనలు జరిగాయి. సో ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా ఒకటే చెప్పాడు, గతంలో ఎప్పుడైనా రిమాండ్ కోసం వచ్చినప్పుడు ఒక అక్యూజ్డ్ ను, ఏదైనా కేసులో అక్యూజ్డ్ ను రిమాండ్ కోసం తీసుకొచ్చినప్పుడు గంట సేపటి వైపు వాదనలు జరిగాయా అంటూ కూడా క్వశ్చన్ చేశాడు. ఇతను విఏపీ కాబట్టి ఇంతలా చేయాల్సి వస్తుందో, విఏపీ అయినా ఎవరైనా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది కాబట్టి, సో ఆల్రెడీ అతను పెట్టిన సెక్షన్స్, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్, అలాగే స్టేట్మెంట్స్ ప్రతిదీ కూడా క్లియర్ గా ఉంది. అతన్ని అరెస్ట్ చేసిన ప్రొసీజర్ కూడా క్లియర్ గా ఉంది కాబట్టి అతన్ని రిమాండ్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. సో చాలాసేపు వాదనలు జరిగాయి. ఇక మరోవైపు అల్లు అర్జున్ ఇటు బెనిఫిట్ షోకి వస్తున్నాడని ముందస్తుగా అక్కడ ఉన్న వాళ్ళకి, థియేటర్ యజమానులకు తెలుసు. వాళ్ళు అయినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేకపోతే అల్లు అర్జున్ టీం అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కానీ ఎవరు కూడా వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లే ఇదంతా జరిగింది. ఒక మహిళ చనిపోయిందంటూ కూడా తెలిపారు. ఇక మరోవైపు అల్లు అర్జున్ కి అంత స్టార్డమ్ ఉందని చెప్పుకుంటూ వస్తారు. ఆయన టీం కానీ, వాళ్ళ సినిమా టీం కానీ అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్ అని చెప్పుకుంటూ వస్తారు. ఈవెన్ అల్లు అర్జున్ కి కూడా ఆయన బయటికి వస్తే అతని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వస్తారు. సో ఆల్రెడీ సినిమాకి చాలా వరకు హైప్ ఇచ్చారు. ప్రమోషనల్ ఈవెంట్స్ చాలానే జరిగాయి. సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ డేట్ కంటే ముందే అతను వన్ డే ఇక్కడికి వస్తున్నాడంటే ఈవెన్ అల్లు అర్జున్ కూడా తెలుసు, చాలా మంది పబ్లిక్ వస్తారని, దానివల్ల ఇబ్బందులు అవుతాయని అతను కూడా తెలుసు. అయినా కూడా ఎందుకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? సో తొక్కిసలాట అవ్వడానికి అతనే అల్లు అర్జునే కారణం అంటూ కూడా అక్కడ క్లియర్ గా చెప్పారు. సో అల్లు అర్జున్ కి ఇబ్బంది లేకుండా కేవలం అతని వరకు ఒక 20 మంది బౌన్సర్లు వేసుకుంటూ వచ్చారు. ఆ బౌన్సర్లు అల్లు అర్జున్ ని రక్షిస్తున్నారు తప్ప అక్కడికి వచ్చే పబ్లిక్ కు తొక్కిసలాట జరుగుతుంది. ఆడ పబ్లిక్ ఎక్కువగా వస్తారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయడం ఎలా, వాళ్ళ తొక్కిసలాటలో ఏం జరిగినా ఎవరికి సంబంధం లేదా అంటూ కూడా
ప్రభుత్వ తరపు న్యాయవాదులు గట్టిగా వాదించారు. సో దీంతో ఏకీభవించిన న్యాయమూర్తి అల్లు అర్జున్ కి 14 డేస్ పాటు రిమాండ్ ను విధిస్తూ కూడా తీర్పిచ్చింది. మరోవైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా వాళ్ళు మేము ఆల్రెడీ హైకోర్టులో ఫాస్ట్ పిటిషన్ వేస్తాం, మరోవైపు మండే వరకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఒక పిటిషన్ వేస్తాం, దానిపైన విచారణ సాగుతుంది కాబట్టి ఆ రిమాండ్ ఇవ్వద్దంటూ రిమాండ్ రిజెక్షన్ చేయాలంటూ కూడా హైకోర్టును అది ఇటు నాంపల్లి కోర్టును కోరారు. కానీ వాళ్ళ వాదనలు పట్టించుకోకుండా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ అల్లు అర్జున్ కి అయితే నాంపల్లి కోర్టు 40 డేస్ పాటు రిమాండ్ అయితే విధించింది. సో మొత్తం ఓవరాల్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి పోలీసులు ఒక పక్కా ప్లాన్ తోటి అరెస్ట్ చేసిన వెంటనే అక్కడికి డైరెక్ట్ ఇంటికి వెళ్ళడం, కి వెళ్ళడం, అక్కడ అల్లు అర్జున్ కి అరెస్ట్ చేస్తున్నామని అతనికి చెప్పడం, అతనితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్ స్నేహారెడ్డి కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్కి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, నెక్స్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చి చిక్కపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ మెడికల్ టెస్ట్ చేయించడం, ఇదంతా కూడా ఒక పక్క ప్లాన్ తోటి అల్లు అర్జున్ అయితే తీసుకొచ్చి ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా ముందస్తు ప్లాన్ తోటి అయితే అల్లు అర్జున్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి లాస్ట్ కు కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ అల్లు అర్జున్ కి 14 డేస్ రిమాండ్ ఇస్తున్నట్లు కోర్టు ప్రకటించిన అనంతరం డైరెక్ట్ గా ఇక్కడ నుంచి చంచల్గూడ జైలుకి అయితే అల్లు అర్జున్ తరలించారు. ఇక నెక్స్ట్ ఏంటి అల్లు అర్జున్ కి సంబంధించి నెక్స్ట్ బెయిల్ పిటిషన్ వేస్తారా లేదా అనే దానిపైన అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఉండబోతుంది. సో రేపు సెకండ్ సాటర్డే అయినా ఒకవేళ వాళ్ళు బెయిల్ పిటిషన్ వేయాలంటే రేపు కోర్టు ఉండదు, కాకపోతే ఆ హౌస్ మోషన్ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు హౌస్ మోషన్ పిటిషన్ వేసినా ఈ పిటిషన్ నిజంగానే అంత వర్షబుల్ అంటే అంత ఇంపార్టెంట్ కాదా అని చూసిన తర్వాతనే ఆ హైకోర్టులో వేస్తే హైకోర్టు విధిస్తుంది, లేకపోతే నాంపల్లి కోర్టులో వేస్తే నాంపల్లి కోర్టుకు సంబంధించిన సిబ్బంది అంత ఇంపార్టెంట్ కాదా అనే తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాతనే హౌస్ మోషన్ పిటిషన్ గా దీన్ని తీసుకోవాలా లేదా అని ముందు పరిశీలిస్తున్నారు. ఒకవేళ అంత ఇంపార్టెంట్ అని భావిస్తే అప్పుడు దీనిపైన హౌస్ మోషన్ పిటిషన్ తీసుకొని విచారణ జరిపే అవకాశాలు ఉంటుంది. లేకపోతే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఉండదు. నెక్స్ట్ మండే రోజు బెయిల్ పిటిషన్ వేస్తే మండే రోజు బెయిల్ పిటిషన్ మీద వాదనలు అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి అల్లు అర్జున్ ఒక మహిళా మృతికి కారణం అల్లు అర్జున్ ఏనంటూ పోలీసులు చేసిన ఆరోపణలకు బలంగా ఇటు నాంపల్లి కోర్టు కూడా అతనికి అల్లు అర్జున్ అయితే ప్రస్తుతానికి అతను ఒక నిందితునిగా భావిస్తూ నాంపల్లి కోర్టు కూడా అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. రైట్ సదా.